ఆధార్ ధృవీకరణలో ఆదర్శప్రాయమైన పనికిగాను ఉదయ్ అవార్డులను గెలుచుకున్న రాష్ట్రం ఏది? మేఘాలయ. ఆధార్ ధృవీకరణలో అత్యుత్తమ పనితీరు కనబర్చినందుకు మేఘాలయ ఉదయ్ నుండి 2 అవార్డులను అందుకుంది. ప్రత్యేకంగా పిల్లల తప్పనిసరి బయోమెట్రిక్ నవీకరణలో ఉత్తమ పనితీరు కనబర్చిన రాష్ట్రం మరియు వయోజన ఆధార్ నమోదు ధృవీకరణలో ఉత్తమ పనితీరు కనబర్చిన రాష్ట్రం అనే విభాగాలలో అవార్డులను అందుకుంది. భారతదేశంలో సంపూర్ణ డిజిటల్ అక్షరాస్యత సాధించినటువంటి మొదటి రాష్ట్రం ఏది? కేరళ. డీజీ కేరళ ఇనిషియేటివ్ ద్వారా భారతదేశంలో పూర్తి డిజిటల్ అక్షరాస్యత సాధించిన మొట్టమొదటి రాష్ట్రంగా కేరళ అవతరించింది. 21 లక్షలకు పైగా డిజిటల్ నిరక్షరాస్యులకు శిక్షణ ఇచ్చింది. ఈ శిక్షణలో వాయిస్ లేదా వీడియో కాల్స్ చేయడం, ప్రభుత్వ సేవలను యాక్సెస్ చేయడం, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉపయోగించడం మరియు సోషల్ మీడియాను నావిగేట్ చేయడం వంటి నైపుణ్యాలు ఉన్నాయి. స్థానిక స్వపరిపాలన శాఖ ఇనిషియేటివ్ అన్ని వయసుల వారిని చేర్చి జాతీయ డిజిటల్ అక్షరాస్యత మిషన్ మార్గదర్శకాలను అధిగమించింది. 52వ భారత ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు నియమితులయ్యారు? బిఆర్ గవాయ్. ఏప్రిల్ 16, 2025న జస్టిస్ బిఆర్ గవాయ్ భారత 52వ ప్రధాన న్యాయమూర్తిగా అనగా సిజేఐగా నియమితులయ్యారు. ఆయన ప్రస్తుతం ఉన్న సంజీవ్ ఖన్నా స్థానంలో నియమితులయ్యారు. 2019లో సుప్రీంకోర్టుకు నియమితులైన జస్టిస్ గవాయ్ రాజ్యాంగ మరియు పరిపాలన చట్టంలో గణనీయమైన కృషి చేశారు. నోట్ల రద్దు, ఆర్టికల్ 370, ఎస్సీ లేదా ఎస్టీల ఉపవర్గీకరణ మరియు బుల్డోజర్ కూల్చివేతలపై కీలక తీర్పులు ఉన్నాయి. నూతన సంవత్సరం ప్రారంభంగా మహా విషుబ సంక్రాంతి మరియు పాన సంక్రాంతి ఎక్కడ జరుపుకుంటారు? ఒడిస్సా. ఒడిస్సాలో ఒడియా నూతన సంవత్సరం ప్రారంభం కావడానికి మహా విషుబ సంక్రాంతి మరియు పాన సంక్రాంతి జరుపుకుంటారు. పాన సంక్రాంతి అని కూడా పిలువబడే మహా విషుబ సంక్రాంతి పండుగ ఒడిస్సాలో ఒక ముఖ్యమైన సాంప్రదాయం. ఇది ఒడియా నూతన సంవత్సరం ప్రారంభాన్ని సూచిస్తుంది. ఈ పండుగలో సాంప్రదాయ ఆచారాలు, దండనాచ వంటి సాంస్కృతిక నృత్యాలు మరియు రాష్ట్ర వ్యాప్తంగా పాన పంచుకోవడం ఉంటాయి. ఇటీవల న్యూ షెఫర్డ్ ఏప్రిల్ 2025లో ఏ అంతరిక్ష సంస్థ నుండి చారిత్రాత్మక పూర్తి మహిళా అంతరిక్ష ప్రయాణాన్ని పూర్తి చేసింది? బ్లూ ఆరిజన్. బ్లూ ఆరిజన్ యొక్క న్యూ షెఫర్డ్ రాకెట్ టెక్సాస్లోని వాన్ హార్న్ నుండి 10 నిమిషాల చారిత్రాత్మక సబ్ ఆర్బిటల్ అంతరిక్ష ప్రయాణాన్ని పూర్తి చేసింది. 1963 తర్వాత మొదటి మహిళా సిబ్బందిని కలిగి ఉంది. ఈ సిబ్బందిలో కేటీ పెర్రీ, గేల్ కింగు, లారెన్ సాంచెజ్, ఐషా భో, అమండా నుగయన్ మరియు కెరియాన్ ఫ్లిన్ ఉన్నారు. ఇది పునర్నియోగ వాణిజ్య అంతరిక్ష ప్రయాణం. కలాం మరియు కవచ్ 2.0 రక్షణ సాహిత్య ఉత్సవం ఎక్కడ జరిగింది? న్యూఢిల్లీ. సాయుధ దళాలను యుద్ధానికి సిద్ధంగా సాంకేతికంగా అభివృద్ధి చెందిన శక్తిగా మార్చడం లక్ష్యంగా రాజ్నాథ్ సింగ్ 2025ని సంస్కరణల సంవత్సరంగా ప్రకటించారు. రక్షణ సంస్కరణల ద్వారా భారతదేశ పురోగమనాన్ని భద్రపరచడం అనే ఇతివృత్తంతో సెన్ జోసు మరియు HQIDS నిర్వహించిన రక్షణ సాహిత్య ఉత్సవం కలాం మరియు కవచ్ 2.0 ఏప్రిల్ 15, 2025న న్యూఢిల్లీలోని మానిక్షా సెంటర్లో జరిగింది. ఈ కార్యక్రమం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ టెక్నాలజీలు, క్వాంటమ్ కంప్యూటింగ్, డ్రోన్లు, స్పేస్ టెక్
మరియు సెమీకండక్టర్లతో సహా రక్షణ సాంకేతికపై దృష్టి సారించింది. ఇటీవల బనారస్ షెహనాయ్ ఏ రాష్ట్రం నుండి జిఐ ట్యాగ్ గుర్తింపు పొందింది? ఉత్తరప్రదేశ్. బనారస్ షెహనాయ్కు దాని సాంస్కృతిక మరియు ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను గుర్తించి ఏప్రిల్ 2025లో ప్రతిష్టాత్మక భౌగోళిక సూచిక అనగా జిఐ ట్యాగ్ను ప్రదానం చేశారు. ఉత్తరప్రదేశ్లోని వారణాసి నుండి ఉద్భవించిన ఈ సాంప్రదాయ పవన వాయిద్యం వేడుకలు మరియు ఆచారాలతో లోతుగా ముడిపడింది. జిఐ ట్యాగు దాని ప్రత్యేక వారసత్వాన్ని కాపాడడం మరియు ప్రోత్సహించడాన్ని నిర్ధారిస్తుంది. ప్రపంచ అటవీ బయోమాస్ను పర్యవేక్షించడానికి బయోమాస్ మిషన్ను ప్రారంభించడానికి ఏ అంతరిక్ష సంస్థ బాధ్యత వహిస్తున్నది? యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ. ఫ్రెంచ్ గయానాలోని కోరో స్పేస్ పోర్ట్ నుండి వేగాసి రాకెట్ను ఉపయోగించి యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఏప్రిల్ 29, 2025న బయోమాస్ మిషన్ను ప్రయోగించడానికి సన్నాహాలు చేస్తున్నది. గ్లోబల్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్టును ఏ సంస్థ విడుదల చేస్తుంది? అంతర్జాతీయ ద్రవ్యనిధి IMF, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. అంతర్జాతీయ ద్రవ్యనిధి అనగా IMF గ్లోబల్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ నివేదికను విడుదల చేస్తుంది. ఏప్రిల్ మరియు అక్టోబర్లో సంవత్సరానికి 2 సార్లు ప్రచురించబడే ఈ నివేదిక ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మరియు మార్కెట్ల అంచనాను అందిస్తుంది. ఇటీవల వార్తల్లో కనిపించిన కాట్రిన్ అనగా కార్లోసిహే ట్రిటియం న్యూట్రినో ప్రయోగం ఏ దేశంలో జరిగింది? జర్మనీ. జర్మనీలో కార్లోసిహే ట్రిటియం న్యూట్రినో అనగా క్యాట్రిన్ ప్రయోగం ఏప్రిల్ 2025 నాటికి కణ భౌతిక శాస్త్రంలో ఒక పెద్ద పురోగతిని సాధించింది. ఈ న్యూట్రినోలు అనేవి సూర్యుడు మరియు నక్షత్రాలలో రేడియోధార్మిక క్షయం మరియు అణుప్రతిచర్యల్లో ఏర్పడిన తటస్థ సబ్టామిక్ కణాలు. జర్మనీలోని కార్లోసిహేలో ఉన్న క్యాట్రిన్ ప్రయోగం బీటా క్షయం సమయంలో ఉత్పత్తి అయ్యే ఎలక్ట్రాన్ యాంటీ న్యూట్రినో ద్రవ్యరాశిని కొలవడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇంకుయుంగు తెగ ప్రధానంగా ఏ రాష్ట్రంలో నివసిస్తుంది? నాగాలాండ్. ఇండో మయన్మార్ సరిహద్దుకు కంచి వేయడం మరియు స్వేచ్ఛా ఉద్యమ పాలన తొలగింపుకు వ్యతిరేకంగా ఇంకుయుంగు గిరిజన మండలి ఇటీవల నాగాలాండ్లోని పుంగురో పట్టణంలో నిరసనకు నాయకత్వం వహించింది. ఈ ఇంకుయుంగు తెగ ప్రధానంగా తూర్పు నాగాలాండ్లోని కిఫిరే జిల్లా మరియు మయన్మార్ సమీప ప్రాంతాల్లో నివసిస్తుంది. చైనా టిబెటన్ కుటుంబంలో భాగమైన ఇంకుయుంగురు భాషను 1,00,000 మందికి పైగా ప్రజలు మాట్లాడుతారు. సుంకామ్నియో వారి అత్యంత ముఖ్యమైన పంట కోత తర్వాత వచ్చేటటువంటి పండుగ. IWLF అథ్లెటిక్స్ కమిషన్ చైర్పర్సన్గా ఎవరు నియమితులయ్యారు? మీరాబాయ్ చాను. ఒలింపిక్ రజత పతక విజేత మరియు కామన్వెల్త్ గేమ్స్ ఛాంపియన్ అయిన సైకోమ్ మీరాబాయ్ చానును భారత వెయిట్ లిఫ్టింగ్ సమాఖ్య అనగా IWLF అథ్లెటిక్స్ కమిషన్ చైర్పర్సన్గా నియమించింది. మణిపూర్కు చెందిన చాను అథ్లెట్ల వాయిసెస్ను పెంచడం, వారి శ్రేయస్సును నిర్ధారించడం మరియు ఆటగాళ్ళు అదేవిధంగా నిర్వాహకుల మధ్య అంతరాలను తగ్గించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఏ రాష్ట్ర ప్రభుత్వం తన జీరో పావర్టీ మిషన్కు డాక్టర్ భీమరావ్ అంబేద్కర్ పేరు పెట్టాలని ప్రకటించింది? ఉత్తరప్రదేశ్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రాబోయే జీరో పావర్టీ మిషన్కు భారతరత్న డాక్టర్ భీమరావ్ అంబేద్కర్ పేరు పెట్టనున్నట్లు ప్రకటించారు. ఈ పథకం ప్రతి పేద మరియు అణగారిన వ్యక్తిని దారిద్ర్య రేఖకు ఎగువన ఉత్తరించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఫాంగ్ పుయ్
జాతీయ ఉద్యానవనం ఏ రాష్ట్రంలో ఉంది? మిజోరం. మిజోరంలోని ఫాంగుపుయి నేషనల్ పార్కులో ఇటీవల జరిగిన అటవీ మంటలు దాని మొత్తం విస్తీర్ణంలో దాదాపు 9వ వంతును దెబ్బతీశాయని రాష్ట్ర అటవీ అధికారులు తెలిపారు. బ్లూ మౌంటైన్ నేషనల్ పార్కు అని కూడా పిలువబడే ఫాంగుపుయి నేషనల్ పార్కు భారతదేశం మయన్మార్ సరిహద్దుకు దగ్గరగా ఉంది. ఇది మిజోరంలో ఎత్తైన శిఖరం. విద్యుత్ ఉత్పత్తిని ప్లాన్ చేయడానికి కొత్త సాఫ్ట్వేర్ సాధనం అనగా స్టెల్లార్ మోడల్ను ఏ సంస్థ ప్రారంభించింది? సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ సిఇఏ. కేంద్ర విద్యుత్ అథారిటీ అనగా సిఇఏ స్టెల్లార్ మోడల్ను ప్రారంభించింది. ఇది ఒక కొత్త సాఫ్ట్వేర్ సాధనం. ఇది భారత రాష్ట్రాలు మరియు విద్యుత్ పంపిణీ కంపెనీలు అనగా డిస్కమ్లు విద్యుత్ మంత్రిత్వ శాఖ జూన్ 2023 మార్గదర్శకాల ప్రకారం వనరుల సమృద్ధి ప్రణాళికలను రూపొందించడంలో సహాయపడుతుంది. ఇది అన్ని రాష్ట్రాలు మరియు డిస్కమ్లకు ఉచితంగా లభిస్తుంది. దీనిని ది లాంటౌ గ్రూపు మరియు ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంకు మద్దతుతో అభివృద్ధి చేశారు. దీనబంధు చోటు రామ్ థర్మల్ పవర్ ప్లాంటు ఏ రాష్ట్రంలో ఉంది? హర్యానా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2025 ఏప్రిల్ 14న హర్యానాలోని యమునా నగర్లో 800 మెగావాట్ల దీనబంధు చోటు రామ్ థర్మల్ పవర్ ప్లాంట్ యొక్క 3వ యూనిట్కు శంకుస్థాపన చేశారు. కొత్త యూనిట్ అల్ట్రా సూపర్ క్రిటికల్ థర్మల్ ప్లాంటు. ఇది పాత ప్లాంట్తో పోలిస్తే తక్కువ బొగ్గును ఉపయోగిస్తుంది మరియు తక్కువ కార్బన్ ఉద్గారాలను ఉత్పత్తి చేస్తుంది. దీనికి ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు మరియు సామాజిక సంస్కర్త దీనబంధు చోటు రామ్ పేరు పెట్టారు. దీనిని ప్రభుత్వ యాజమాన్యంలోని సంస్థ అయిన హర్యానా పవర్ జనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ నిర్వహిస్తున్నది.